గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే నేను స్పెషల్గా రొట్టెలు కూడా చేశాను. అది కూడా ఏ కర్రీ కాంబినేషన్ చూపించాలని అనుకుంటున్నాను. మీకైతే నేను ఇక్కడ ఈరోజు వంకాయ, మెంతి, ఆలు, టొమాటో 4 ఐటెంలు కలిపి కర్రీ చేశాను. నిజంగా కర్రీ టేస్ట్ ఎంత బాగా కుదిరిందంటే అది కూడా జొన్న రొట్టెల కాంబినేషన్తో హైలైట్ అంటే హైలైట్. నిజంగా మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ప్యాన్ వేడి అయినాక ఆయిల్ వేసుకోవాలి మనం. అంటే మ్యాక్సిమం 2 to 3 టేబుల్స్ అనుకోండి. తర్వాత కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయినాక ఒక ఆనియన్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయినాక ఇలా కలుపుకున్నాక తర్వాత కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఫ్రై అయినాక కడిగి పెట్టుకున్న ఆలు కూడా మంచిగా వేసుకోవాలి. అది కూడా ఫ్రై అయ్యే లోపు ఒక సైడ్ నేనైతే మంచిగా ఇక్కడ వంకాయలు కూడా కట్ చేసుకుంటున్నా. అది కూడా ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు ఇలా వేసుకున్నాక ఒక సైడ్ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టుకుందాం. అయితే ఇక్కడైతే పచ్చిమిర్చిలో కొంచెం సాల్ట్ వేసి అయితే నేనైతే మిక్సీ పట్టుకుంటున్నా. ఆ మిక్సీ లోపు కూడా నాకు ఒక గుర్తొస్తూనే ఉంది. అసలు నేను సిమ్లో కూడా పెట్టలేను. అసలు ఆలు ఉన్నాయా మాడిపోయినాయా దేవుడో అనుకుంటే ఇక్కడైతే స్పీడ్గా ఇది చేసి తెరిచి చూసేసరికి మాడిపోయినాయేమో అనుకున్నాను. కానీ మాడలేదు, మంచిగా ఫ్రై అవుతున్నాయి. కానీ సిమ్ములో పెట్టుకున్నాను, అది కూడా తెలియదురా బాబు నాకు. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మనం మేతి కూర కూడా వేసుకోవాలి. దీన్ని మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పచ్చి వాసన పోయేంత వరకు, ఎందుకంటే దీనికి టైం పడుతుంది. తొందర ఉడుకుతుంది కానీ పచ్చి వాసన పోనీకి టైం పడుతుంది. అందుకని మంచిగా కలుపుకోవాలి. మనము మంచిగా కలుపుకున్నాక ఒక 5 minutes వరకు మూత పెట్టుకోవాలి. మళ్ళీ మూత తీసి ఓపెన్ చూస్తే కొంచెంగానే ఫ్రై అయింది, అంతా కూడా లేదు. ఎందుకంటే సిమ్లో పెట్టుకున్నా కాబట్టి. తర్వాత మనం మంచిగా కడిగి పెట్టుకున్న వంకాయలు వేసుకోవాలి. ఇక్కడైతే ఇలా వంకాయలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవి కూడా ఆయిల్ మంచిగా పట్టాలి వంకాయకు. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా మంచిగా కలిపినాక ఒక 2 minutes తర్వాత ఇట్లా మూత తీసి ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఉడికింది కదా వంకాయలు కూడా. ఇలా మంచిగా ఉడికించాక కొంచెం కారం వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేసుకున్నా కానీ టేస్ట్ కోసం నేనైతే కొంచెం కారం కూడా వేసుకున్నాను, కొంచెం స్పైసీ తింటామని. తర్వాత టొమాటోస్ కూడా వేసుకొని ఇట్లా కలుపుకొని మళ్ళీ ఒక 5 seconds అంతే, తర్వాత తీసేసాను. చూసారా ఎంత మంచిగా ఉడకాయో. ఇట్లా మంచిగా ఉడకనివ్వాలి, సిమ్ములోనే ఉడకనివ్వండి, టేస్ట్ మాత్రం బాగుస్తుంది. ఇలా ఉడికినాక 2 glasses ఆఫ్ వాటర్ వేసుకోవాలి మనము. వాటర్ వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడైతే ఇంకా 2 minutes ఇట్లనే మూత పెట్టుకుంటే కర్రీ చూసారా అసలు వావ్. ఆయిల్ కూడా ఎక్కువ అవ్వలేదు, మంచి మీడియం సైజులో మంచిగా కుదిరింది. సూపర్ అంటే సూపర్ కుదిరింది. ట్రై